క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము, మీరు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఈ వాక్యము మనకు శక్తివంతమైన వాగ్దానాన్ని ఇస్తుంది. మన జీవితంలో పరీక్షలు, శోధనలు, దుర్దినాలు వస్తాయి. కానీ దేవుడు మనకు తన సైనిక ఆయుధాలను, విశ్వాసము, వాక్యము, నీతి, రక్షణ, సత్యము, ప్రార్థన మనకు దేవుడిచ్చాడు. మనం ఈ ఆత్మీయ ఆయుధాలను ధరించినప్పుడు ఏ శత్రువు మనపై గెలవలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు శక్తి ఇచ్చి చివరికి మనల్ని స్థిరంగా నిలబెడతాడు. నీకున్న వాగ్దానం, ఎలాంటి శోధనలు వచ్చినా నేను నీకు రక్షణగా ఉంటాను, నీవు నిలబడే వరకు నా శక్తితో నేను నిలబెడతానని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శక్తిమంతులు అవ్వాలి అని అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే విశ్వాసం ఉండాలి, వాక్యం ఉండాలి, నీతి ఉండాలి, మన జీవితంలో రక్షణ ఉండాలి, సత్యం ఉండాలి, ప్రార్థనను దేవుడు మనకిచ్చాడు, దాన్ని మనం ధరించాలి. ధరించినప్పుడు శక్తివంతులుగా మనం ఉంటాం. ఎటువంటి శోధనైనా మనం ఎదుర్కొని ముందుకి వెళ్ళగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి శోధనలు, నేను నీకు రక్షణగా ఉంటాను, నీవు నిలబడే వరకు నా శక్తితో నిన్ను నిలబెడతానని ప్రభు చెబుతున్నారు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన మనం నిలబెట్టి శక్తిమంతులుగా తీర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేము శక్తిమంతులగున్నట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఈ లోకంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకుని జయించేటువంటి కృప, భాగ్యం మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. ఏదైనా దీవులతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాహదినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వేదనలు, బాధలు ఉన్న ప్రతి అవసరత నుంచి పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తున్నాం. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. నాయన, ఎవరైతే బలహీనలకు ఉన్నారో వారందరినీ కూడా బలపరచమని కోరుకోండి. ఈ దినపు మా పని బాటల్లో మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలు నడిపిస్తారని సమస్త మహిమకంత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.